అంటే మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని మీరు అగ్రీ చేస్తున్నా అంటే కరెక్ట్ జెన్యూన్ నినాదం అంటారా? అసలు మార్వాడి గో బ్యాక్ అనే కంటే ముందు నేను తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా కానీ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఈ ప్రశ్నకి జవాబులు ఇవ్వండి మీరు. మన ఇంట్లో పుస్తల తాడు గిరి పెట్టుకున్నారు అంటే ఎవరి దగ్గర పెట్టుకున్నామని చెప్తామన్నా? మార్వాడి దగ్గర పెట్టుకున్నామంటామా లేదా? మన ఇంట్లో బిందెలు గిరివి పెట్టుకున్నాము, ఆగమైన ఇల్లు అంటే ఎవరి దగ్గర పెట్టినామంటామన్నా? మార్వాడోళ్ళు. హవాలా అయింది అంటే ఎవరి పేరు తీస్తామన్నా? ఇక్కడ తెలంగాణ బిడ్డకి ఎవరికన్నా హవాలా అంటే పేరు తెలుసు. ఆవలా అంటే ఆవులా అంటాడు. హవాలా అంటే తెలియదు. అవునా కదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటులా కేసులలో ఇరికిర్రంటే అసలు ఎంతమంది మార్వాడోళ్ళు ఉన్నారన్నా? తెలంగాణ బిడ్డ ఎవడన్నా ఉన్నాడా? నేను అడుగుతున్న దానికి తెలంగాణ ప్రభుత్వం కాదు సమాధానం చెప్పే. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచన చేసే విషయం. తెలంగాణలో ఉన్న మార్వాడోళ్ళు గో బ్యాక్ అని ఎవడు అనలే. తెలంగాణ కల్చర్ గో బ్యాక్. ఏం కల్చర్ గో బ్యాక్? తెలంగాణలో ఉన్న మార్వాడి కల్చర్ గో బ్యాక్. తెలంగాణ కల్చర్ అనేది ఏంది? 10 మందిని అందరినీ పిలవాలా, రావాలా. ఆ దేశంలో ఎవడున్నా కూడా ఈ ఒక బుక్క తిని ఒక బుక్క పెడతాం. మనకు కడుపు లేకున్నా ఎదుటోని పెట్టే లక్షణం మనది. కానీ ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ కడతలేరు కొందరు. మార్వాడోళ్ళు అంతే, అందరు మార్వాడోళ్ళు కాదు. దీంట్లో ఒక లిస్ట్ తీద్దాం. ఇప్పుడు పృథ్వీరాజ్ అన్నని ఎట్లయితే తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టిర్రు, ఇప్పుడు పృథ్వీరాజ్ అన్న ఎంబడి తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు కదా, మీ అందరి తరఫున మేము ఇప్పుడు లెక్క తీద్దాం. రేవంత్ రెడ్డి గారిని ఉన్న ప్రభుత్వాధికారులను మీరు కూడా తప్పనుకోవద్దన్నా. ఇప్పుడు ఎట్లయితే పృథ్వీరాజ్ అన్నని మీరు లెక్క లేకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రో, ఆయన అన్న మాటకి మీరు ఇష్టం ఉన్నట్టు పెడార్థాలు తీసి అంటుర్రో, మేము మా క్లారిటీ ఇస్తున్నాం. ఏమంటున్నామంటే మార్వాడికి సమాజం ఎవరైనా బాధపడకండి. కొందరు ఎవరో గోపుత్ర సంఘం అంటుర్రు, ఇంకెవరో గోరక్ష సంఘం అంటుర్రు. మీకు హిందీ తెలుగు ఏది చక్కగా వస్తలేదు, మీ మార్వాడి భాషనే చక్కగా వస్తున్నట్టుంది. మీరు తెలంగాణలో మాట్లాడేటప్పుడు ఎవరినన్నా తెలంగాణ అన్నదమ్ముని తీసుకొని మాట్లాడాలా. మేమేమంటున్నామంటే మీ మార్వాడోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో మీరు లెక్క చెప్పుర్రి. మీరు ఎంతమంది మీ పిల్లలు పుట్టిర్రు, వాళ్ళ పిల్లలు పుట్టిర్రు, వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే. తెలంగాణ మార్వాడి వాళ్ళు, తెలంగాణ మార్వాడి పిల్లలు. మీరు మిగిలిన తెలంగాణలో ఎవరైతే మీరు లిస్ట్ ఉందో, మీరు ఎవరైతే రాజస్థాన్, గుజరాత్, ఇంకో ఈజిప్ట్ పోయి ఓట్లు వేస్తుర్రో, మీ మార్వాడోళ్ళ సంగతి మనం మాట్లాడదాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఎంతమంది మీ మార్వాడోళ్ళ కేసులు ఉన్నాయి అవి లిస్టు మీరే డిక్లేర్ చేయండి. తెలంగాణ ప్రభుత్వముకి పనిపడ లేదు, ఇక్కడున్న ప్రజలకి ఇంకా పని లేదు కనుక మీరే లెక్కలు చెప్పుర్రి.